లేడు వెంకయ్య, దేవుడు లేనే లేడు. నా ప్రాణమిత్రుడు చావుకు నేనే ఎందుకు కారణమవుతాను? బాధపడకండి అయ్యా. నేను బాధపడేది నా కోసం కాదు వెంకయ్య. నా జీవితం ఎలాగూ నాశనమైపోయింది. ఆస్తి కోసం ఆ రాబందులు ఆ గీతమ్మని ఏం చేస్తారో అని అనుక్షణం కుమిలిపోతున్నాను. మీరు తిరిగి వచ్చేదాకా గీతమ్మను కంటికి రెప్పలా నేను చూసుకుంటానయ్యా. వెంకయ్య, ఇదిగో బాబా 100 రూపాయలు. అమ్మని 100 ఏంటి బావా? ఇలా 100 తప్పులు ఇప్పటి వరకు నీకు ఇచ్చింది ఎన్ని లక్షలు అయిందో తెలుసా? అందుకే నేను ఏనాడో చెప్పాను, ఒక 10 లక్షలు నా మొహాల వారై నా పంటలు నేను పడతానని చెప్పాను. నువ్వు విన్నావా? ఏమిటి 10 లక్షలు ఒక్కసారి నీక? 10 లక్షలు నీకు ఇవ్వాలంటే నేను ఎన్ని పాటలు పడాలో తెలుసా? లాయర్కి తెలియకూడదు, ఆయుధ కంట పడకూడదు, ఇంట్లో ఎవరికి తెలియకూడదు. అదేంటి బావా, ఎవరికంటా పడకుండా మన ఇద్దరం కలిసి ఎన్ని ఘోరాలు చేయలేదు. ఇదిగో వరదల్లో పొంగే గోదావరికైనా ఆనకట్ట కట్టొచ్చు, కానీ నీ నోటి కట్టకట్టలేక చచ్చిపోతున్నాను బాబా. అవన్నీ ఇప్పుడు ఎందుకు బాబా? నేను చెబితే నువ్వు వినలేదు కానీ బావా, గీత చిన్నపిల్లగా ఉన్నప్పుడే పీక నొక్కేస్తే మనకి ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా. బావా, అసలు విషయం మర్చిపోతున్నావు. బతకలేక బంధుత్వాలు కలుపుకుని ఇక్కడికి వచ్చామే కానీ రాజశేఖరానికి మనకి సంబంధం ఏంటి? పైగా గీత తెస్తే సర్వదాస్తి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, కానీ మనకేం వస్తుంది? అందుకేగా గీతను పెంచి పెద్దదాన్ని చేసి. కరెక్ట్ బావా, నేను మర్చిపోయిన పాయింట్ నువ్వు ఒకటి గుర్తు చేసావు, నువ్వు మర్చిపోయిన పాయింట్ నేను ఒకటి గుర్తు చేస్తాను. ఏమిటది? మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటి? ఒప్పందం? నీ కొడుకు వాసుకు నా కూతురు చంద్రపతికి పెళ్లి చేస్తావు కదా. బావా, ఒక్కోసారి నీ బుర్ర పనిచేది. ఇదిగో ఇప్పుడు మనం పెళ్లి చేశామనుకో మనకేం మిగులుతుంది? చిప్ప మిగులుతుంది. గీతకు మైనార్టీ తీరాలి, ఆస్తి ఆవిడ పేరు రావాలి, నయానో భయానో అది మన పేరు రాంచుకోవాలి. అప్పుడు పెళ్లి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అది కదా ఒప్పందం. ఇప్పుడు ఏమంటావు బావా? నీ ఇష్టం నా ఇష్టం బాబు. అది అలా అన్నా బాగుంది. వీడు పక్కడుకో. అవును, గురపంది లేవా బాబా? అబ్బా, అందుకునే కదా పొద్దు నుంచి సతమతం అయితే వస్తున్నాను. సరే కానీ నువ్వు వేలు తాళయ్యి 100 తగలేస్తా. వచ్చి బాబు వచ్చి, నన్ను తొందరగా పెళ్ళాడితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను దేవుడా. అరే మళ్ళీ పడిపోయింది. డాక్టరయ్యా, ఏమిటి మళ్ళీ ఏమైంది? ఏమోనయ్యా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగినాయి. అలాగా? అమాయకురాలు అనుకున్నాను, నువ్వు కాలాంతకురాలిగా అన్నమాట. ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను చెప్పడంలా నీ నాడి చెప్తుంది నీకు నెల తప్పిందని. ఇంతకు ఆ అదృష్టవంతుడు ఎవడో నాకు చెప్పబోతే చెప్పబోయావు, మీ అయ్య కన్నా చెప్పు. గుట్టు తప్పుడు కాకుండా 3 ముళ్ళు వేస్తాడు, లేదో నీ బ్రతుకు బజారు పాలవుతుంది. నీ బ్రతుకు బజారు పాలవుతుంది, నీ బ్రతుకు బజారు పాలవుతుంది, నీ బ్రతుకు బజారు పాలవుతుంది. అలా కావడానికి వీల్లేదు, అలా కావడానికి వీల్లేదు. చెల్లెమ్మా, అన్నయ్య, ఏమైందమ్మా? డాక్టరే దండాలు ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరికి ఏమి జబ్బులు లేవు. జబ్బు కాదురా, నీ కొంప కూలింది. నీ కూతురు లేదన్నయ్య, ఆయన చాలా మంచివారు. మంచివాడైతే తాళి కట్టకుండా ఇంత పని చేస్తాడా? తప్పు నాది కూడా లేకపోలేదన్నయ్య. ఏమైనా వారు నన్ను అన్యాయం చేయరు, నా కోసం తప్పకుండా వస్తారు. వస్తారు అని ఎన్నాళ్ళు ఇలా ఎదురు చూస్తావు? ఈలోగా నిజం బయటపడితే లోకులు నిన్ను కాకుల్లా పొడుచు తింటారమ్మా. లోకుల సంగతి సరే, మా అయ్య ముందు నేనెలా తలెత్తుకోను? ఇప్పుడు వెళ్ళవలసింది మీ అయ్య దగ్గరికి కాదమ్మా, ఆ బస్తీ బాబు దగ్గరికి. ఆయన పేరు? ఊరు? బస్తీ. పిచ్చి చెల్లెమ్మ, ఏ బస్తీయో తెలియని ఆ బాబుని ఎలా వెతకగలవు? అయినా వెతికి తీరాలి. పోనీ మనిషిని గుర్తుపట్టగలవుగా? గుర్తుపడతాను. చాలమ్మా, పద బస్తీకి పోదాం. రైలు వస్తుంది, రా చెల్లెమ్మ. త్వరగా రా. అరే అదేమిటయా ఆడవాళ్ళు పెట్టలే కూర్చున్నా? దిగు చెల్లెల పక్కన అన్న కూర్చుంటే తప్పేంటయ్యా? ఏం కుదరదు, పక్కన మగవాళ్ళు పెట్టుంది అందులోకు.
వస్తాను. నువ్వేం కంగారు పడక చెల్లెమ్మా. ఈ టికెట్ నీ దగ్గర ఉంచు. వెనక పెట్టి వెళ్తాను. పట్నంలో రైలు ఆగితేనే వచ్చేస్తా. ఏ బాగానే ఉన్నా. ఏం లేదు, గుర్రం మార్కు బీడీ కట్టోడు పారేస్తానండి. గాడిది మార్కు ఏమొద్దు, ఇప్పటికే 10 రూపాయలు బాకీ పడ్డావు. ఎంతది? 10. 10? ఏదో 10,000 చెప్తావేంటి? సాయంత్రం పారేస్తాం. మామూలు పాటే కదా, పాత పాట. అలాగా ఇవాళ మంచి ప్లాన్ ఆలోచించాను. అది పలికిందా నీ కుట్టంతా అద్దాలి. నువ్వు కూడా కనపడవు. ఐడియాలు బొత్తిగా రావట్లేదు. బీడీని పడారు బాబు. అగ్గిపెట్టింది నీ మొహానికి. అగ్గిపెట్టి ఒకటే అది అర్లేదు. ఇది ఒకటే కుట్ట, ఇంకో కుట్టు చూసుకుంటాం. నెంబర్ 1 పల్టూరు బచ్చా హరిశ్చంద్ర, ఈ రోజు నీ పంట పండదు. నమస్కారం. 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 ఈ రోజే నువ్వు పల్లెటూరు నుంచి పట్టణవాసం వచ్చావు కదా? అవును, నీకెలా తెలుసు? ఈ స్టేషన్ లో దిగిన ప్రతి వాళ్ళ జాతకాలు నా చేతుల్లో ఉంటాయి. నువ్వు జ్యోతిష్యం చెప్తావా? అయితే మరీ మంచిది. మా చెల్లెలు బస్తీకి వచ్చింది. ఎక్కడుందో చెప్పగలవా? కొంచెం టైం. ఈ పట్టణంలో మీ చెల్లా ఎక్కడున్నా సరే నీ చేతుల్లో పెడతాను. ఈలోగా నీకు సౌకర్యాలు కావాలంటే మా బృందావనం హోటల్లో దిగు. హోటల ఆ మాత్రం తెలీదా? అందులో ఊరు కాని ఊరు వచ్చావు. ఉండడానికి వసతి కావాలి, పడుకోవడానికి మంచం కావాలి, తినడానికి కంచం కావాలి. ఇవన్నీ కావాలంటే మా బృందావనం హోటల్లో దిగు. ఈ చిన్న పట్టణంలో డబ్బు పెడితే దొరకని వస్తూ అంటూ లేదు. ఎంత ఇవ్వాలి? ఎంతో కొంత. అంటే పెద్దవారి దగ్గర ఎక్కువ పొందుతాం, చిన్నవారి దగ్గర తక్కువ పొందుతాం. అవును, నీ దగ్గర ఎంత ఉంది? 26 రూపాయలు 30 పైసలు. బాబోయ్, అంత డబ్బు నీ దగ్గర ఉండకూడదు. 25 రూపాయలు నా జేబులో పెట్టుకో, 130 పైసలు నీ జేబులో పెట్టుకో. పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఏమో అనుకున్నాను గాని నీ పట్నం వాళ్ళు చాలా మంచి వాళ్లే. ఇదిగో 25 రూపాయలు. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే నీకే బాగా అర్థమవుతుందమ్మా. నాకు కూడా ఈ కార్లో కూర్చో. కారా? ఎవరిదండి ఇది? మందే. నీలాంటి అమాయకులు ఎవరన్నా ఉంటే పోగేసుకొచ్చేస్తాను. ఇప్పుడు దొంగలు ఎక్కువ ఉంటారు. ఆ 130 పైసలు జాగ్రత్త. అట్లాగే. కూర్చో 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 కూర్చో. అబ్బా, నీతో నేను పడలేకపోతున్నానయ్యా. నీలాంటి వాళ్ళు ఎక్కడ చూడలేదు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. నేను ఊరికే ఏం కారు ఎక్కలేదు. 25 రూపాయలు ఇచ్చి మరీ ఎక్కాను. నా కారు ఎక్కింది కాకుండా నన్నే దబాయిస్తావా? ఏదో బులిమావు మాటలు మర్యాదగా రాని. పల్లెటూరు అనుకున్నావా దబాయించడానికి? ఇది పట్నవాసం. ఇక్కడ నీ పప్పులే ఉడకవు. మర్యాదగా కారు దిగుతావా? పోలీసులు పిలవమంట. పిలిస్తే నాకన్నా భయమా? డబ్బు ఇచ్చాను, కారు ఎక్కాను. డబ్బు ఇచ్చావా? ఏమైనా ప్రైవేట్ ట్యాక్సీ అనుకున్నావా? ఇడియట్. డబ్బు ఇచ్చా, డబ్బు. చెప్పు. ఇక్కడ చూస్తే వానపాములా ఉంది, ఇక్కడ నాగుపాములా బుసుకొడుతోందే. ఏం చేస్తాం? ఆనబలం వచ్చి చెప్తా ఎలా నడవటం అబ్బా. అడావుళ్ళు ఈ సంచి పారేసిపోయినట్టుందే. అమ్మో, ఎంత డబ్బు! అరే, ఇంగ్లీష్లో రాసిందే. ఎవడైనా చదువుకున్నోని పట్టుకుని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలి.
వెళ్ళిపోయాలా ఇప్పుడు ట్రైన్ ఎక్కి చూస్తున్నాను. మళ్ళీ నాకు మ్యాథ్స్ తెస్తాను, నువ్వు తెచ్చావా? కార్లో తీసుకో. అలాగే మాకు చెప్పు. చంద్ర, నీ మ్యాక్సీ బాగుందా? నీ దొంగ నాటకం మాత్రం భలేగా ఉందిలే. నాటకమా? లేకపోతే భూతకం. ఇదిగో ఎవరి కళ్ళైనా కప్పచ్చు గాని నా కళ్ళు మాత్రం కప్పలేవులే. ఏమిటి నీ పిచ్చి రామాయణం? రామాయణం కాదక్క, నీ ప్రేమాయణం. అక్క 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 అక్క, ఇంతకీ కాబోయే బావగాలు ఎలా ఉంటారు? బావగారేంటి? అసలు నీకేమన్నా బుద్ధి ఉంది కాబట్టి నువ్వు ప్రేమలో పడ్డావని చక్కని కనిపెట్టేశాను. నేను ప్రేమలో పడ్డానా? లేకపోతే నీ కాల్లో ఈ మగ చెప్ప ఎలా వచ్చింది? దరిద్ర చెప్పు, దీనికి ఒక పెద్ద కథ ఉంది. చెప్పు, నా చెప్పు దొరికింది. ఓ బుల్లెమ్మో, ఒకసారి అట్ట కిందకి దిగిరా. ఇక్కడ కూడా దాపరించావా? ముందు నీ పని చెప్తాను. కార్లో చేసిన అల్లరి చాలుగా సరాసరి ఇంటికి వచ్చావే. అసలు నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నీకోసం నేను రాలేదులే. భలే భలే చెప్పు బావగాలు, భలే గొప్పగా చెప్పాను. నువ్వు నోర్మి. అసలు నిన్నేం చేస్తాను చూడు. ఏం చేయలేవు గాని ముందు సంచి తీసుకో. ఇది నీదే బుల్లెమ్మా, కారు గొడవలో బారేసుకున్నావు. బోల్డ్ అంత డబ్బు ఉంది దానిలో, చూసుకో. డబ్బంతా అలాగే ఉంది. నా చెప్పు నాకు ఇచ్చేసావు, నీ డబ్బు నీకు ఇచ్చేసాను. వస్తా బుల్లెమ్మా. ఆగు, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో. ఎందుకు? నా నిజాయితీకి ఖరీదు కడుతున్నావా? వద్దులే, నీ దగ్గరే ఉంచు. వస్తా. మనకంటే బీడీ కట్ట నా చేత మంచి గోల్డ్ ఫెసిలిటీ ఎంచుకున్నాను. ఈవేళ పల్లెటూరుకి తగిలింది, ఓ పట్టు పట్టేశాను. థ్యాంక్ యూ. ఆ బ్యాలెన్స్ లేదు నీ అకౌంట్ లేదు. ఇక్కడ బృందావనం హోటల్ ఎక్కడండి? ఆ పక్కన ఎక్కడ ఉంటుంది చూసుకోవాలి. కుడి పక్క ఎడం పక్క? గుడి పక్కన ఎడం పక్కన మంచి తిరగడు కాల్చేటప్పుడు. దిగో. నేను దిగను. ఎర్రోడు అనుకున్నావా? ఇది నా బ్రిడ్జి. కింద దిగో. అమ్మో నేను దిగను. నేను దిగితే నువ్వు ఎక్కుతావు పైకి. పల్లెటూరు కూడా ఎక్కేస్తానంటే మెట్లు. అయ్యో